హాయ్ ఫ్రెండ్స్. సోది లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ 2025 ఫస్ట్ డే గురించి. ముందుగా టాస్ గురించి చెప్పాలంటే సౌత్ ఆఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. క్లౌడీ కండిషన్స్లో ఇది సరైన నిర్ణయం అని అనిపించింది. కానీ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్ని అంత ఈజీగా అవుట్ చేయడం ఈజీ అయితే కాదు కదా. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి సెషన్లో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ దెబ్బకి 4 వికెట్లు పడ్డాయి. ఉస్మాన్ కవజా, లుబుసేన్, ట్రావిస్ హెడ్, అలెక్స్ కేరీ వీళ్ళంతా అవుట్. కానీ స్టీవ్ స్మిత్ మరోసారి తన క్లాస్ని ప్రదర్శించాడు. 112 బంతుల్లో 66 రన్స్ చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్లో హీరో ఎవరంటే బ్యూ వెబ్స్టర్ 72 రన్స్తో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతను మొదట్లో కాస్త లక్తో నాటౌట్గా నిలిచినా ఆ తర్వాత రబాడా, జాన్సన్లను ధీటుగా ఎదుర్కొన్నారు. కానీ టీ బ్రేక్ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటింగ్ కుప్పకూలింది. కేవలం 6.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 212 రన్స్కి ఆలౌట్ అయ్యారు. కగిసో రబాడా ఈ మ్యాచ్లో స్టార్. 5 వికెట్స్ తీసి ఆస్ట్రేలియాని కట్టడి చేశాడు. మార్కో జాన్సన్ 3 వికెట్, కేశవ్ మహారాజ్, ఐడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీశారు. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. వెంటనే ఆస్ట్రేలియా పేసర్స్ దెబ్బ తాకింది. మిచెల్ స్టార్క్ మొదటి ఓవర్లోనే ఐడెన్ మార్క్రమ్ని అవుట్ చేశాడు. రియాన్ రికల్టన్ 16 రన్స్ చేసి స్టార్క్ బౌలింగ్లో కవాజాకి క్యాచ్ ఇచ్చాడు. వియన్ ముల్డర్ 44 బంతుల్లో 6 రన్స్ చేసి పాట్ కమిన్స్ బౌలింగ్లో బౌల్ట్ అయ్యారు. అప్పటికే సౌత్ ఆఫ్రికా 3 వికెట్స్ కోల్పోయింది. ఆ తర్వాత జోస్ అజల్వుడ్ ఒక అద్భుతమైన బంతితో క్రిస్టన్ స్టబ్స్ని బౌల్ట్ చేశాడు. సో డే 1 ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 43 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా కంటే 169 రన్స్ వెనుకంజలో ఉంది. కెప్టెన్ టెంబా బౌమా 3 మరియు డేవిడ్ బెరింగమ్ 8 నాటౌట్తో క్రీజ్లో ఉన్నారు. సో డే 1లో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్లో మాత్రం ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. ముల్డర్, స్టబ్లు క్రీజ్లో సెటిల్ కాలేకపోయారు. ఆస్ట్రేలియా పేస్ బౌలర్స్ స్టార్క్, కమ్మిన్స్, అజల్వుడ్, లార్డ్ స్లోప్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్నారు. ఇక పిచ్ గురించి చెప్పాలంటే ఇది సీమర్స్కి బాగా హెల్ప్ చేసింది. డే 1లోనే 14 వికెట్స్ పడిపోయాయి. అంటే ఈ పిచ్ పై బ్యాటింగ్ అంత ఈజీ కాదు. మరి సెకండ్ డే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ఎలా ఆడతారనేది కీలకం. రేపు డే 2లో ఏం జరగచ్చు? టెంబా బౌమా, డేవిడ్ బెరింగమ్ ఒక మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేయాలి. వీళ్ళిద్దరు సెట్ అయితే సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ సాధించే అవకాశం ఉంది. కానీ ఆస్ట్రేలియా బౌలర్స్ ముఖ్యంగా స్టార్క్, అజల్వుడ్ వాళ్ళను వెంటాడతారు. మరోవైపు నాడాన్ లియాన్ రేపు స్పిన్తో ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ డెప్త్లో కైల్ వెర్రన్, మార్కో జాన్సన్ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళు కూడా కీలక పాత్ర పోషించవచ్చు. సో ఈ డబ్ల్యూటీసీ ఫైనల్ మరింత ఉత్కంఠగా మారబోతుంది. మీరు ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు? సౌత్ ఆఫ్రికా బౌన్స్ బ్యాక్ అవుతుందా లేక ఆస్ట్రేలియా డామినేట్ చేస్తుందా? కామెంట్స్లో మీ ఒపీనియన్ని చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.